ఇది కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినటువంటి భూమి. ఈ భూమికి యుద్ధమేమీ కొత్త కాదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి ధర్మ రక్షణ కోసం, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని 18 రోజులు నడిపించి పాపాత్ములైనటువంటి కౌరవుల యొక్క నెత్తురు ఏరులై పారించినటువంటి ధర్మ యుద్ధ భూమి నా భరత భూమి. కనుక ఈ భూమికి యుద్ధమేమీ కొత్త కాదు. ఈ రోజు మీరు హిందువులను టార్గెట్ చేసి ఏదైతే దాడి చేసి 26 మంది అమాయకమైనటువంటి భారతీయ హిందువుల్ని మీరు పట్టణ పెట్టుకున్నారో దీనికి చాలా భారీ మూల్యాన్ని మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులారా, త్యాగం కండి. ప్రతి హిందువు ఒక సైనికుడే. మన ధర్మం మనకి యుద్ధాన్ని నేర్పింది. కృష్ణతత్వం అదే చెప్పింది మనకి. ప్రతి దేవుని చేతిలో ఉన్న ఆయుధాలు అలంకరణ కాదు, యుద్ధం చేయడానికి, దుష్టుల్ని శిక్షించడం కోసం, పాపాత్మల్ని సంహరించడం కోసం మాత్రమే ఉన్నాయి. కనుక ఈ భరత భూమి వైపు చూసినటువంటి ప్రతి ఒక్కడికి గుణపాఠం చెప్పే రోజు చాలా దగ్గరలో ఉంది. ఎంతో కాలం అవసరం లేదు.